వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. భగ చావే ఎదురుగా అయినా అదనని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మనగలు మార్గాలే, వచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. కోసం జమ చేయడం జరిగింది. ఈ విధంగా మహిళా ద్రోహి చంద్రబాబు నాయుడు గారిని చుక్కలు చూపించడానికి మేము చెప్తాం. మీరు సిద్ధమా? మహిళా మిత్రులు మన పెద్ద తిరుపతి వచ్చి ఇంటర్వ్యూ చేస్తే అక్కడున్న పరిస్థితులు స్కూళ్ళు చూస్తే భారతదేశ రాజధాని ఢిల్లీ కన్నా అద్భుతమైన విద్యా వ్యవస్థ ఇక్కడ నడుస్తుందని వాళ్ళు గమనించి మన జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, ఎందుకు మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు, ఎందుకు మీరు పేదవాడి పిల్లల పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం, నేను నా పిల్లల్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిస్తున్నా, దానికన్నా గొప్పగా పేదవాడి పిల్లలు చదవాలన్న లక్ష్యంతో నేను ఇక్కడ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చివేశాను అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పింది నిజమే. ఈరోజు మరి సిద్ధమయ్యారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మనందరినీ ఒక యుద్ధ పేరు మోగించి 3 చోట్ల మహాసభలు నిర్వహించి మన క్యాడర్ని, ముఖ్యంగా జగనన్న సైన్యాన్ని, అక్క చెల్లెమ్మల్ని ఎలక్షన్స్ సిద్ధంగా సిద్ధానికి పిలిపించారు. ఈ యుద్ధంలో నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి జరగబోయే ఎలక్షన్లలో ప్రతిపక్షాలన్నీ కలిపి ఒంటరిని చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కుటిలమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అంత ప్రయోజకులుగా మనం చూడబోతున్నాం. మీరందరూ ఇక్కడ ఉన్న తల్లులందరికీ నేను మాటిస్తున్నా, మీరందరూ ఒక 10-15 సంవత్సరాల్లో మీ పిల్లలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మేధావులతో పోటీ పడే శక్తి వస్తుంది. కోట్లాది రూపాయలు ఈ రోజున ఐటీ సెక్టర్లో పెద్ద పెద్ద కంపెనీలు పనిచేస్తే నెలకు కోట్లాది రూపాయలు. అలా మీ పిల్లలు అంత గొప్ప శక్తివంతులు అవుతారని మాత్రం నేను గట్టిగా నొక్కి చెప్పగలుగుతున్నాను. అట్లా మీ పిల్లల్ని అంత ప్రయోజకులు చేయడం కోసం మిమ్మల్ని మీ కాళ్ళ మీద అలా నిలబడి మీ భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దుకునే విధంగాను, ఒకప్పుడు మహిళలు భర్తల మీద, తండ్రుల మీద, కొడుకుల మీద, బిడ్డల మీద ఆధారపడే పరిస్థితి ఉంది. ఈరోజు మీ మీద మీ భర్తలు ఆధారపడే పరిస్థితి వచ్చిందని నేను నమ్ముతున్నాను. మీరందరూ నమ్మేవాళ్ళు అయితే చేతులు ఎత్తండి. మీ మీదే మీరే మీ పిల్లల్ని కష్టపడి చదివించుకుంటున్నారు. మీ భర్తలు కూడా మీరు పోషించుకునే స్థాయిలో మీరున్నారు. ఇంత గొప్ప స్థాయిని, స్థితిని మీకు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రాష్ట్రంలో, ఆ దేశంలోనే అభివృద్ధి, నిజమైన అభివృద్ధి అని మీ పట్ల, ముఖ్యంగా స్త్రీల పట్ల మహిళా సాధికారత అనే ఒక ఆశయంతో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కూడా కొనియాడాల్సిన విషయం ఎంతైనా ఉంది. మహాపాదయాత్రలో భాగంగా స్త్రీల కష్టాలు, నష్టాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు ఎంతవరకు తీర్చాలి, వీళ్ళని ఎలా అభివృద్ధి మార్గంలో పెట్టాలని ఆలోచించి నవరత్నాలు అనే పథకాన్ని అద్భుతంగా రూపొందించి మన మధ్యకి తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగా మీ అందరూ కూడా మీ పాత్రలు, ముఖ్యంగా కుటుంబంలో మీ పాత్ర ఎంతో ఉంది. పిల్లలను చదివించుకోవడంలోనూ, కుటుంబం చక్కదిద్దుకోవడంలోనూ మీ పాత్ర ఉంది. కాబట్టి మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబడాలంటే ఆర్థికంగా మిమ్మల్ని కొంత సపోర్ట్ చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్లు స్వయం ఉపాధి సంఘాల ద్వారా రుణ సాయం చేసి మిమ్మల్ని, మీ కుటుంబాలను పోషించుకునేలాగా, మీ పిల్లల్ని చదివించుకునేలాగా, మీ పిల్లల్ని ప్రయోజకులు చేసే విధంగా ఇంత గొప్ప కార్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం ఒక్కసారి చప్పట్లు కొడుతూ
మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడాల్సిన విషయం అంతానే ఉందని మనందరికీ చెప్తాను. మీరు 2 సార్లు బటన్ నొక్కండి. ఒకటి ఎంపీ గారికి, సునీల్ యాదవ్ గారికి, 2 ఎమ్మెల్యే అభ్యర్థులు నాకు వేసి మమ్మల్ని ఫ్యాన్ గుర్తుకు ఓటు ఓ వైసీపీ వేసి కార్యకర్తలారా, అర్థం చేస్తూ మీ సేవలని మేము మరువం. మీ అందరికీ మా వందనం. చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకుంటే మళ్ళీ మీకు ఇంకా రేపు జగన్మోహన్ రెడ్డి